హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో. ఇవాల్టి అప్డేట్ ఏంటంటే డీటెయిల్స్కి సంబంధించి కాదండి, అందరూ డీటెయిల్స్కి సంబంధించి అని అనుకున్నారు. ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ఇయర్ నుంచి కొత్తగా ప్రవేశపెట్టే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 2025-26 సంవత్సరం నుండి అంటే ఈ ఇయర్ నుంచి ఈ కొత్త బుక్లెట్స్ అనేటివి ప్రవేశపెట్టారు. చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. మా అబ్బాయి గవర్నమెంట్ హై స్కూలేనండి, 10th క్లాస్. మొత్తం పిల్లలకి FA1, FA2, FA3, SA1 ప్రీ ఫైనల్ ఇట్లా ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం ఇంత ఈ ప్రీవియస్ మనకైతే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు, వైట్ పేపర్స్ని వీళ్ళనే తీసుకొని రమ్మని చెప్పేసి ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా బుక్లెట్ లాగా ఇచ్చేశారు. మొత్తం ఇందులోనే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్లస్ FA1, FA2 ఇవి ఎగ్జామ్స్ అన్నీ ఒకే బుక్లోనే ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్లెట్ ఇలా ఇస్తారు. ఇది చూడండి, సోషల్ స్టడీస్కి సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్ అన్నమాట. ఇది ఒక సబ్జెక్ట్కే, ఈ బుక్ అంతా ఒక సబ్జెక్ట్కే ఇచ్చారు సోషల్కి సంబంధించి. ఇందులోనే మొత్తం అన్ని ఎగ్జామ్స్ ఇందులోనే ఉంటాయి. ఇంకా బుక్లో లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి, బుక్ ఓపెన్ చేసి. ఇలాంటి బుక్లెట్ ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, నాకు తెలిసిన వరకు పిల్లలు ఎగ్జామ్ అయిపోవంగానే క్వశ్చన్ పేపర్స్ అనేటివి మిస్ చేసుకుంటారు. ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోవడము, ఎగ్జామ్ అయిపోయింది కదా అని పారేయడము ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా, పిల్లలు పారేసుకోకుండా ఇలాంటి బుక్లెట్ అనేది ప్రతి ఎగ్జామ్కి ఒకే బుక్లెట్ ఉండడం వల్ల పిల్లలు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏమేమి జరిగినాయి అనేది రివిజన్ చేసుకొని చూసుకోవచ్చు. చూడండి, బుక్లెట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది. స్టూడెంట్ ప్రొఫైల్ ఫస్ట్ పేపర్లో స్టూడెంట్కి సంబంధించి తన పేరు, తన రోల్ నెంబరు, తన క్లాసు, సెక్షను, స్కూల్ నేము, ప్లస్ వాళ్ళ అపార్ ఐడి, పెన్ ఐడి. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి కొత్తగా పెన్ ఐడి, అపార్ ఐడి వచ్చాయి. ముందు ఇదివరకటి వరకు చైల్డ్ ఐడీస్ మాత్రం ఉండేవి. చూడండి, నెక్స్ట్ పేపర్ ఇండెక్స్ అంటే చూడండి, ఇందులో స్టూడెంట్ మార్క్స్ అబ్స్ట్రాక్ట్, స్టూడెంట్స్కి సంబంధించి ఇండెక్స్ అండి. ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు ఇవి ఉన్నాయనేసి. స్టూడెంట్స్ మార్క్స్ కూడా ఇందులోనే వేస్తారంట. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఎన్ని స్కోర్ చేశారు, సమ్మేటివ్ అసెస్మెంట్లో ఎన్ని స్కోర్ చేశారు, వాళ్ళకు వచ్చినటువంటి గ్రేడింగ్ ఎంత, మొత్తం అన్నీ ఇందులోనే యాడ్ చేస్తారు. చూడండి, ఎగ్జామ్స్ ఏ మంత్లో ఉంటాయనేసి ఇచ్చారు. చూడండి, ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఆగస్టులో ఉంటుంది, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 అక్టోబర్లో ఉంటుంది, సమ్మేటివ్ అసెస్మెంట్ 1 నవంబర్లో, ఫార్మేటివ్ అసెస్మెంట్ జనవరిలో ఉంటుంది, నెక్స్ట్ ప్రీఫైనల్ ఫిబ్రవరి, గ్రాండ్ టెస్ట్ మార్చ్లో ఉంటాయి. వీళ్ళు 10th కాబట్టి వీళ్ళకి మార్చ్లోనే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి, టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇవి స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ద బుక్లెట్కి సంబంధించి వాళ్ళకి ఇందులో ఏమేమి ఉంటాయని పిల్లలు చదువుకోవడానికి ఇచ్చారు. పిల్లలంతా కేర్ఫుల్గా చదువుకోండి. దీన్ని చదువుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్జామ్ FA1 ఎగ్జామ్ ఎలా రాయాలి అని ఇచ్చారు చూడండి డీప్గా. ఈ ఫస్ట్ పేపర్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్, దీనికి సంబంధించి 5 మార్క్స్కి ఉంటుంది ఇది. నెక్స్ట్ సెకండ్ పేపర్, ఇది ఓన్లీ టీచర్స్కి మాత్రం ఉంటుంది. హోంవర్క్స్, నోట్బుక్స్ పిల్లలు ఎలా మెయింటైన్ చేస్తున్నారని, రిటర్న్ వర్క్, దీనికి ఒక 5 మార్క్స్ ఉంటాయి. ఇది టీచర్ ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్, ఇది 5 మార్క్స్కి ఉంటుంది. పేజ్ ఇచ్చారు చూడండి, ఇక్కడంతా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. 2 పేపర్స్ ఇచ్చారండి, ఓన్లీ 2 పేపర్స్ ప్రాజెక్ట్ వర్క్కి ఉంటుంది. పిల్లలు చూడండి, ఇక్కడికి ఒకటి అయిపోయింది. ఇక్కడికి FA1 ఎగ్జాము, FA1 సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ FA2 చూడండి, FA2కి సంబంధించి నెక్స్ట్ పేపర్
ఇందులో కూడా ఇలాగే సేమ్ పిల్లల పార్టిసిపేషన్, వాళ్ళ హోంవర్క్స్కి సంబంధించి, ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి, నెక్స్ట్ ఎగ్జామ్, ఇలా ఇంకా అన్నీ ఇలాగే ఉంటాయి. అన్నీ ఒకే బుక్లోనే ఉంటాయని చెప్పాను కదా, అది ఎక్కడికి FA2 అయిపోయింది. నెక్స్ట్ SA1 అండి, ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ 1. ఇది 100 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క బాక్స్ టైప్లో ఇచ్చేసారు. చాలా బాగుందండి ఇది, మాకైతే నచ్చింది. మా అబ్బాయి కూడా చాలా ఎగ్జైటెడ్ అయిపోయి. ఇలాగే బుక్లెట్ చాలా అట్రాక్టివ్గా ఉంది, పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది ఎగ్జామ్స్ రాయడానికి, అన్నీ ఇందులోనే ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు FA2 ఎగ్జామ్స్కి వచ్చాడు అనుకోండి, FA1లో ఏమేమి వచ్చాయనేది వాళ్ళు చూసుకోవడానికి క్వశ్చన్ పేపర్స్ మిస్ చేసుకోకుండా ఆన్సర్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. కాబట్టి FA1కి ఏమొచ్చాయి, FA2కి ఏమొచ్చాయి, FA3కి ఏమొచ్చాయి, నెక్స్ట్ మనము ఇంకా ఇవి కొత్త క్వశ్చన్స్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి రిఫర్ చేసుకోవడానికి వాళ్ళకి బాగా ఉంటుంది. ఈ కొత్త బుక్లెట్ పద్ధతి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే నచ్చింది బాగా, పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇది సోషల్కి సంబంధించి ఒక బుక్లెట్ అండి. ఇంకా ఇలా మ్యాథ్స్కి ఒకటి ఇచ్చారు, తెలుగుకి ఒకటి ఇచ్చారు, హిందీకి ఒకటి ఇచ్చారు, సైన్స్కి ఒకటి, సోషల్కి ఒకటి, ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్లెట్, టోటల్ ఇయర్కి సంబంధించి ఒక బుక్లెట్ మొదట్లోనే ఇచ్చేసారు. ఇది ఎగ్జామ్స్ అవ్వగానే, ప్రాజెక్ట్ వర్క్ అవ్వగానే మళ్ళీ వాళ్ళ టీచర్స్ తీసేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ వచ్చినప్పుడే పిల్లలకి ఇస్తారు. ఈ కొత్త పద్ధతి ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.